మేము మాట్లాడుకున్నాం ఇలాగ చేసుకుందామా, లెట్ us గో టు సమ్ ఫామ్ హౌస్ అని చెప్పి. ఎందుకంటే ఇంద్ర మూడ్ కొంచెం అలా ఇలా ఉంటుంది. సో ఆయన్ని కొంచెం సెట్ చేయడానికని చెప్పి అడిగితే అందరు వెంటనే రెడీ అని అన్నారు, పోదామని చెప్పేసి. అండ్ ఇంద్రాని దాని నుంచి బయటికి తీసుకొని వచ్చేసేయాలి, ఎందుకంటే మన లైఫ్ షుడ్ గో ఆన్, మళ్ళీ మనం నార్మల్ లైఫ్లోకి వచ్చేయాలన్నమాట. సో దట్ ఈస్ వాట్ వీఆర్ గోయింగ్ టు డూ. సో ఇప్పుడు వచ్చేసేసి బ్యాక్ యార్డ్ అంటారు కదండి, పెరట్. మన ఒక ఇంటికి పెరట్ ఎలా ఉంటుందో అలాగనమాట. చూడండి ఎంత బాగుందో. మంచి ఉయ్యాల, అమ్ము ఒక దిండేసుకొని పడుకుంటే ఎంత బాగుంది. ఇలాంటి ఇల్లు కట్టుకోవాలంటే ఇన్ని డబ్బులు కావాలి కదమ్మ మనకి కదా. అందుకే హైదరాబాద్లో ఫామ్ హౌసెస్ ఉన్నాయన్నమాట. ఎందుకు అంటే ఎప్పుడైనా మనకు అలాంటి ఫీలింగ్ అపార్ట్మెంట్స్లో ఉన్నప్పుడు మనకు ఒక ఇండిపెండెంట్ హౌస్లో ఉండాలి అన్న ఫీల్ రావాలి అని అన్నప్పుడు ఇక్కడికి వచ్చేసేయండి. ద క్వెయిల్ శంకర్పల్లిలో సూపర్బ్ ఫామ్ హౌస్ అండి, అసలు అద్భుతంగా ఉంది. అసలు ఇక్కడ అమ్ము ఇక్కడ నేను ఒకటి చూపిస్తా. ఇదిగోండి ఎంత బ్యూటిఫుల్ రోసెస్. అసలు సిస్సులైంది. మా అమ్మ ఉంటే పిచ్చికిపోయే వస్తువు ఒకటి, సంపంగి. ఇదిగో రేపు కోసుకొని తీసుకెళ్తాం మమ్మీకి. వైట్ సంపంగి, రకరకాల పువ్వులు. అసలు ఎంత కనీసము ఇంత కూడా ట్రాఫిక్ సౌండ్ అనేది వినిపించట్లేదండి. మా మాటలు తప్పిస్తే అదిగోండి మా వాళ్ళ మాటలు అక్కడ వినిపిస్తున్నాయి. అసలు ఈ కజిన్స్ పార్టీ చేసుకోవడానికి రీజన్ ఏంటంటే, ఒక కజిన్ మళ్ళీ మాల్దీవ్స్కి వెళ్ళిపోతాడు తేజ, ఇంకో కజిన్ యూఎస్కి వెళ్ళిపోతారు. అండ్ మేమందరం కూడా ఇంకా పాపం మా బెంగళూరులో, యూఎస్లో, లండన్లో ఉన్న కజిన్స్, విజయనగరంలో ఉన్న కజిన్స్ వీళ్ళందరూ రాలేకపోయారు కానీ మేము సడన్గా అనుకున్నాం కాబట్టి. బట్ వీఆర్ హ్యావింగ్ అ సూపర్బ్ టైం అనమాట. సో ఇదంతా ఇక చూసాము, ఇన్ని రోజెస్ నాలాంటి రోజెస్ అమ్మేవన్నీ. పింక్ రోజ్ మళ్ళీ కూయవే గువ్వా మోగిన అందెల మువ్వా. సో ఇక్కడ వచ్చేసేసి బాగా సెటప్ కూడా ఉందన్నమాట. చక్కగా ఈవినింగ్ లైట్స్ వేసుకోవచ్చు, అక్కడ మనం క్యాంప్ ఫైర్ వేసుకోవచ్చు చక్కగా. ఈవినింగ్ చూపిద్దాం, ఈవినింగ్ లైట్స్ అంతా వేసిన తర్వాత చూపిస్తాము. అండ్ నాకు బాగా నచ్చింది సన్సెట్. అసలు ఎంత చూడండి, ఎంత సన్ ఎంత బ్యూటిఫుల్ గా చెట్ల మధ్య నుంచి మనం ఏదో హిల్ స్టేషన్ లో ఉన్న ఫీలింగ్ వస్తుంది. అవును, ఇదేదో ఎర్లీ మార్నింగ్ వచ్చినట్టుంది కదా మీకు. ఇప్పుడు టైం ఎంత అవుతుంది? 4:55, 5 o'clock. హిల్ స్టేషన్ కి వెళ్ళాలి అనుకుంటే క్వెయిల్ ఫామ్ కి రండి కదమ్ము. ఈ వింటర్ సూపర్బ్ గా ఉంటుంది. అండ్ ఇవన్నీ చూసిన తర్వాత నా మనసు ఆగట్లేదండి. ఎలాగైనా సరే ఇక్కడ ఒక వంట చెయ్యాల్సిందే, అందరం కూర్చొని తినాల్సిందే. వదిన గారు వస్తున్నారు. సో ఇలా ఎంట్రన్స్ అండి, ఇక్కడ నుంచి ఇలా వస్తే మంచిగా. ఇక్కడ అంతా కోడులు కూడా పెంచుతున్నారు, నాటు కోడులు పెంచుతున్నారు. చూసావాను, నాటు కోడులు ఉన్నాయి ఈ లోపల. నాటుకోళ్ళు, గిన్నె కోళ్ళు అన్నీ ఉన్నాయి. వీటిని ఏమంటారు అనేసి ఈ ఫ్లవర్స్ ని? నో, ఐ డోంట్ నో. ఐడియా. యు డోంట్ నో? దే కాల్డ్ బ్లూ బెల్స్. బ్లూ బెల్స్. ఓ, బ్లూ బెల్స్ అన్నమాట. ఓకే. సో ఈ రోజు మేము వచ్చేసేసి ద క్వెయిల్ అని చెప్పి శంకర్పల్లిలో ఒక ఫామ్ హౌస్కి వచ్చామండి. ఈ ఫామ్ హౌస్ వచ్చేసేసి మేము చక్రవాకం చేసేటప్పుడు చక్రవాకంలో మా ఇల్లు ఉండేది అనమాట. మేము అప్పుడు జూబ్లీ శ్రవంతి ఇల్లు నేను అక్కడికి వచ్చి సైట్ కొట్టాను. మా కూతురికి అయితే ఆ ఇంటి ఓనర్స్ అప్పుడు రిషి నిలయం అనమాట ఆ ఇంటి పేరు. సో అక్కడ రాజేంద్ర గారని మాకు చాలా సంవత్సరాల పరిచయం. సో ఆయన ఈ ఫామ్ హౌస్ కట్టారనమాట, ద క్వెయిల్ అని చెప్పి. ఇంద్ర రెగ్యులర్గా వస్తూ పోతూ ఉంటారు. ఇది ఎయిర్బిఎన్బి లింక్ కూడా నేను మీకు పెడతాను. ఎయిర్బిఎన్బి ద్వారా కూడా మీరు బుక్ చేసుకోవచ్చు. అండ్ దీనికి కావాల్సిన బుకింగ్స్ అన్నీ కూడా నేను మీకు ఇచ్చేసేస్తాను, సో దట్ ఇట్ విల్ బి వెరీ ఈజీ. అసలు ఎంత బాగుందోనండి ఈ ప్లేస్. మేము ఒట్టి కజిన్స్ వచ్చాము. సో తినేదండి, మా కజిన్ యుఎస్ నుంచి వచ్చాడు. వీళ్ళ కోసమే మేము ఇప్పుడు పార్టీ హోస్ట్ చేస్తాం. ఇంద్ర బ్రదర్ ఎవరెవరు అని అడుగుతున్నారు కదా. ఈయన వరుణ్
హే హాయ్. చాలా మంది నిన్ను చాలా హ్యాండ్సమ్ గా ఉన్నారు. అవునరా, చాలా మంది అసలు నేను. థ్యాంక్ యూ. సో రండి చూపిస్తాను. దిస్ ఇస్ ద బ్యూటిఫుల్ హౌస్. బాగుంది కదా అమ్మ సిటీ. అసలు ఇంత కూడా సౌండ్ రావట్లేదండి. అసలు మా సౌండ్ తప్పిస్తే మాకు ఏ సౌండ్ వినిపించట్లేదు అసలు. ఇది ఇక్కడ చూసావా తామర పువ్వులు? అవును, ఇంకా లేదా? ఇది ఉన్నాయి కదా. మామూలుగా మన అపార్ట్మెంట్ లో వేసామనుకో ఇంత హెల్దీగా కూడా రాదమ్ము. ఓకే, ఇది చూడు ఎంత హెల్దీగా ఎంత చక్కగా వచ్చాయో. చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి. ఏం సౌండ్లు చాలా వస్తున్నాయి. మనోళ్ళు లోపల అరుపులు, కేకలు, మాటలు. రండి. ఏంటి ఏంటో డైలాగ్ హే 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 హాయ్ ఆల్. హాయ్ ఎవ్రీవన్. కత్తులతో కాదురా, కంటి చూపుతో చంపేస్తా. రొమాంటిక్ డైలాగ్ నేర్పించచ్చు కదా. ఫ్యాక్షన్ డైలాగా? జై బాలయ్య. ఇవన్నీ ఫుల్ గ్రేప్స్ వేసారండి. ఇవన్నీ గ్రేప్స్, ఇంకా పండలేదు. ఫ్లేమ్ గ్రేప్స్. అబ్బా అసలు ఎంత బాగున్నాయో. ఇదిగో అమ్మ ఇక్కడ చూడు. అరే అమ్ము ఎన్నున్నాయి చూడు నాన్న. ఓ మై గాడ్, దే సో క్యూట్. సో ఇలా ఇక్కడ స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది. సాయంకాలం ఆడుకుంటాము. సో బ్యూటిఫుల్ హోమ్ స్టే. మంచిగా ఇల్లు లాంటి వాతావరణము. ఇక్కడ ఒక కజిన్ ఉన్నారండి. ఈయన పేరు దివాకర్ మహంతి. హాయ్ చెప్పండి. హలో. ఇది వచ్చి ఒక పెద్ద హాల్. మేమంతా సాయంకాలం ఇక్కడ బెడ్స్ వేసి పడుకుంటాం అన్నమాట. అక్కడ ఒక కజిన్. ఓకే, ఇదంతా కూడా మనం చక్కగా వాడుకోవచ్చు. ఈ ప్లేస్ అంతా కూడా. ఇక్కడ ఒక వాష్రూమ్ ఉంది. 2 బెడ్రూమ్స్ ఉన్నాయండి ఇక్కడ. అయితే ఒక బెడ్రూమ్ వచ్చేసేసి మినీ అండ్ తేజాకి ఇచ్చేసాం. ఒక బెడ్రూమ్ వచ్చి అమ్మాయి అబ్బాయికి ఇచ్చేసాం. మేమంతా హాల్లో పడుకుంటాం. రూమ్స్ అసలు బెడ్ చూసాను నలుగురు పడుకోవచ్చు ప్రశాంతంగా. ఫ్యామిలీస్ వస్తే బాత్రూమ్ ఉంది. సూపర్ అనుకో అసలుకి. ఓ ఇక్కడ అచ్చా. వర్షం పడినప్పుడు ఎలా ఉంటుందో కదా. వర్షంలో స్నానం షవర్. అవును, వర్షంలో స్నానం చేయడం అంటే న్యాచురల్ షవర్ అన్నమాట. సో చాలా అంటే చాలా బాగుంది. ఇంకా నేను కిచెన్ ఇప్పుడే చూపించద్దు, ఎందుకంటే కిచెన్ నేను వంట చేసేటప్పుడే చూపిద్దాం. ఇది వాష్రూమా అనిపించట్లేదు కదా. మంచి స్మెల్ అన్ని మెయింటైన్ చేస్తున్నారు అమ్ముని. పైన స్కై కనిపిస్తుంది మంచిగా. చికెన్ తెచ్చుకున్నాం కాబట్టి కొంచెం బయటికి వెళ్ళి మనం ఉప్పు, కారం, పసుపు, నెయ్యి, నూనె, కరివేపాకు అన్ని తెచ్చుకుంటే నేను కొంచెం చికెన్ ఫ్రై చేస్తా. అప్పుడు కిచెన్ చూపించు. ఎందుకు నేను ఆ కిచెన్లో వండాలనుకుంటున్నానని చెప్పి. ఆ తర్వాత మా చిన్ని పార్టీలో చిన్ని షార్ట్స్ కూడా వేస్తాము. దాని తర్వాత రేపు తెల్లారిన తర్వాత ఎర్లీ మార్నింగ్ ఎలా ఉందో కూడా వేస్తాం. ఓకేనా? మేమైతే ఫుల్ చిల్ అవ్వడానికి వచ్చాము. మీరు కూడా రావాలనుకుంటే ఈ రిసార్ట్కి తప్పకుండా వచ్చేయండి. ఓకేనా? చాలా. ఇక్కడ ఒక బెడ్రూమ్ అనమాట. ఇదొక బెడ్రూమ్, ఇదొక బెడ్రూమ్. ఎంత అంటే చాలా చూడు, ఇటుకలకు కూడా వాళ్ళు పెయింట్ వేయకుండా మంచిగా అలాగా రస్టిక్ లుక్. అవును, ఫ్లూట్ విత్ యాక్షన్. ఫ్లూట్. జింక ముందు కాదు, సింహం ముందు కాదు కాదు. ఫ్లూట్ ముందు కాదు, జింక ముందు కాదు, సింహం ముందు ఊదు 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 మీన్స్ ఊడు డాల్స్. ఊదు 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 మీన్స్ ఫు. మజానా.
దీన్ని ఏమంటారు? ఖర్జూర్. ఖర్జూర్ ఖర్జూర్ వేస్తున్నావు. ఖర్జూర్ కాదు, ఖర్జూర్ కాదు నాన్న, ఖర్జూర్. ఖర్జూర్ కాదు, ఖర్జూర్. ఖర్జూర్ ఆర్ లేదు, ఆర్ లేదు. ఇక్కడ చూపించింది వేస్తుంది. అందరికి టేస్ట్ ఆయన అనుకుంటారు ఈ నింత వేసేసేసి మేరా దివాలా కూడా क्या चिच्चा ऐसा ही करने वाले लोग. ट्रेनिंग में मत लगाओ. उनका हाथ बड़ा है. आपका नुकसान. क्या होना अंडी अंट क्या होना अंडी अंट అమ్మేస్తున్నావా? పాన్లు కూడా పడుతున్నారు. నువ్వు చేసే పాన్ పిల్లలు చూడు, ఈ పిల్లలు చూడు, ఇలా ఫేస్ లో టెర్రర్ చూడు, ఒకసారి చూడు. ఈ పిల్లలు చూడ ఎంత భయపడుతున్నారు. ఇది స్వీట్ పానేనా? ఓకే. స్వీట్ పాన్ చేయాలి రాజేష్, మోతీచూర్ లడ్డు కాదు. మనం యాక్టింగ్ చేయాలి అంతే. ఎన్ని మనకి ఎందుకు చెప్పు, ఎన్ని మనకి ఏం కావాలండి ఆయన కూడా అడిగేస్తున్నాం. దొరికితే వాళ్ళే. నెక్స్ట్ ఏం లేదు, చూపించా. ఇదిగో వీళ్ళందరూ బాధలో ఉన్నారు. ఈ రోజు మేము ఏం పాన్ తింటామో. ఇంకో మీ చెల్లి ఎక్కువ బాధలో ఉంది. అది అబ్బో అబ్బో. సో ఇప్పుడు మనం కిచెన్ లోకి ఎంటర్ అవుతున్నాము. ఎంత బాగుంది కదా కిచెన్, డిఫరెంట్ గా. రెడీ అయిపోయిందండి మా కుక్క. అందరికి ఇప్పుడు చికెన్ ఉండబోతుంది. ఓకే, చికెన్ మను అన్నాడు 2 రకాలుగా డిఫరెంట్ టేస్ట్లు తీసుకునిరా, ఒకటే టేస్ట్ అయితే బోర్ కొడుతుంది అన్నాడు. అందుకని 2 రకాలుగా చేయాలి. ఇది ఎక్కడో మనం ఒక పాత ఊర్లో ఉన్నట్టు కదా, ఏదో అలా మంచిగా. అసలు ఆ కిచెన్ ఇలా ఉంది అంటే చెప్పినా ఇల్లా, ఒక చిన్న రూమ్, కిచెన్. నీకు నాకు ఎంత కావాలి నాన్న? ఒక హాల్, ఒక బెడ్రూమ్, ఒక కిచెన్ కట్టుకుందాం అంతే. చుట్టుపక్కల గార్డెన్ ఆఫ్ కోర్స్ కావాలి కదా. అప్పుడు అట్లీస్ట్ ఒక 5 acres అన్న కావాలి కదా. పూలేమో 1 ఎకరం కొనము చాలా. నీవే నా పక్కనుంటే చాలే. సరేనా కొందాం. సో ఇప్పుడైతే ఇక్కడ నుంచి ఇదిగో ఏమేమి అంటే ఇప్పుడు మనకి ఇక్కడ అన్ని దొరకవు కదా నాన్న. ఇక్కడికి వచ్చింది అసలు మనం ప్రిపేర్డ్ గానే లేము అసలు ఏమైనా చెయ్యాలని. సడన్ గా అనుకున్నాం కాబట్టి ఇదిగో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, ఇది చికెన్ మసాలా లేదంటే మటన్ మసాలా తెచ్చేసాం, గరం మసాలా, చిల్లీ పౌడర్, పసుపు, సాల్ట్, నూనె, నిమ్మకాయలు, పచ్చిమిరపకాయలు. సో మా వాడు ఇక్కడ వంట చేసే లోపు మన కజిన్స్ ఏం చేస్తున్నారో చూద్దాం. ఆల్వేస్ చిన్న బిజీ. మా బామ్మర్ది అండి, మా తమ్ముడు ఇక్కడ ఫోన్ మాట్లాడుకుంటున్నాడు. ఇక్కడ ఇంకా 2 కజిన్స్. మీరేం చేస్తున్నారు? ఇన్స్టాగ్రామ్ మన స్టోరీలో మిమ్మల్ని ట్యాగ్ చేస్తున్నాం. చేయండి. ఏంటిది అది? ఓ ఓకే. సార్ నైట్ ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. ఎంతవరకు వచ్చింది? అయిపోయింది. పచ్చిమిరపకాయ కోడి కావాలండి. పచ్చిమిరపకాయ కోడి వేపుడు అన్నాడు. బాగుంటుందండి ఇక్కడ. మిక్సీ అన్ని ఉంటాయి, ఎవ్రీథింగ్ ఇస్ దేర్. ఇది కూడా ఉంది, బేసిక్ నీడ్స్ మనం వంట చేసుకోవడానికి ఓర్చుకున్నానే కానీ ఎవరికైనా మంచిగా చేసుకోవచ్చు. ఇప్పుడు వంట చూపిస్తున్నావా వీళ్ళకి నువ్వు? అసలు మ్యాటర్ ఏంటంటే వంట పెద్దగా చూపించాను కానీ మ్యాటర్ ఏంటంటే అసలు మనకి తక్కువ వస్తువులు ఉన్నప్పుడు మనం చేసే వంట టేస్ట్ చాలా బాగా వస్తుందండి. సో ఈరోజు అదేనమాట మేము చేయబోతున్నాము. సో ఈ పచ్చిమిరపకాయల్ని మంచిగా కడుక్కుందాం. ఓకే, వచ్చేసింది మా హెల్పర్ సూప్ షెఫ్ వచ్చేసింది. What help do you need? ఆనియన్ కట్ చేయాలంట ఫస్ట్ కదా. ఇంకో దానికి అన్నాడు ఒకే రకంగా ఉండద్దు అన్నాడుగా. ఓకే, అందుకని ఫస్ట్ పచ్చిమిరపకాయ కోడి చేద్దాం. ఫస్ట్ ఆనియన్స్ కోడే కదా చికెన్. పచ్చిమిరపకాయ కోడి సరే గానీ నువ్వు ఆనియన్ కట్ చేసి చూడాలి చేవా? ఆల్రెడీ కట్ చేసి ఉన్నాయి. అందుకే వస్తుందా రాదా? రండి నాన్న. ప్రోగ్రామా?
సో నేను మిన్నీ చాలా కష్టపడుతున్నామండి. అందరూ బయట మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇదిగోండి నేనేమో మంచి ఈ కడాయి భలే ఉంది మిన్నీ. ఎక్కడ కొనుక్కున్నారో ఏంటో కదా, చాలా బాగుంది, వెడల్పుగా చాలా బాగుంది. అండ్ మిన్నీ చాలా కష్టపడి పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలకు వస్తుంది. ఇవన్నీ కొత్త ఉల్లిపాయలే. మన్ను వచ్చేసేసి పచ్చిమిరపకాయలు, అందుకని పచ్చిమిరపకాయ కోడికి మసాలా వేసని చూపిస్తాను. పచ్చిమిరపకాయలు ఘాటు బాగా ఉందండి. చూడు రంగు ఎలా ఉందో. దీన్ని వేసేద్దాం. మనిషి కోసమేనండి పచ్చిమిరపకాయ కోడి చేస్తున్నాను నేను. ఒకటి రకం వండితే తిన్ననిస్తాడు మరి మొహం మీద. 2 రకాలు చేస్తున్నాను రా. అదే వేస్తుంది, బోరేస్తుంది. సాధు జంతువు అండి, చాలా మంచోడు మా తేజ. అంటే చిచి అంటారు కదా తెలుగులో సాధు జంతువు అని. మా తెలుగును కూడా మీరు కూని చేస్తున్నారు. ఏముందే రంగు మామూలుగా లేదు, రంగు అసలు అదిరిపోయింది. ఇప్పుడు దీనిలో కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ కొంచెం కట్ చేసి ఐస్ ఎందుకు వేస్తావురా? అంటే నీ దగ్గర ఐస్ అయినా. అరే ఇప్పుడు నువ్వు ఇచ్చిన లుక్ సేమ్ మామ ఇచ్చిన లుక్ లాగే అనిపించిందిరా. సేమ్ వేసి మనం ఎలా ఉందంటే ఒక రోడ్ సైడ్ ఆగి వంట చేసుకున్నట్టుంది. ఏడుస్తుందా లేదా చూస్తున్నాను. Yes, this is deep fry. ఎవరో నన్ను డీప్ ఫ్రై అడిగేది రోజు. నేనే. చికెన్ పకోడీ. What a rhyming. Wow. పచ్చిమిర్చి కోడి చికెన్ పకోడీ. అందరూ బయట ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. అండ్ నేను వచ్చేసేసి చికెన్ చేస్తున్నాను, మీకు చెప్పాను కదా. నాకు ఫామ్ హౌసెస్లో కిచెన్లో వర్క్ చేయాలంటే ఒకలాంటి కిక్ అనమాట. నాకు ఐ లవ్ డూయింగ్ ఇట్. అప్పటికి వీళ్ళందరూ ఎందుకు పక్కన రెస్టారెంట్ ఉంది తెప్పించుకుందాం కదా అంటే, సమస్య లేదు, చికెన్ పకోడీ చేయాల్సిందే, పచ్చిమిర్చి కోడి చేయాల్సిందే అని చెప్పి అసలు ఒక్క చుక్క నూనె లేదు. నేను ఇంత బాగా చూసారా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా కజిన్స్ అందరికీ థ్యాంక్స్ చెప్పాలండి. ఎందుకునంటే ఒక్క ఫోన్ కాల్ చేసి అందరికి మాకు ఒక గ్రూప్ ఉంటుంది అనమాట. అయ్యో మా ఫ్యామిలీకి తెలిసిపోయింది మాకు ఒక గ్రూప్ ఉంటుంది అని. సో హైదరాబాద్లో ఉండే వాళ్ళందరికీ ఒక గ్రూప్ ఉంటుంది అనమాట. సో దాంట్లో వచ్చేసేసి మేము మాట్లాడుకున్నాం, ఇలాగ చేసుకుందామా, లెట్ us గో టు సమ్ ఫామ్ హౌస్ అని చెప్పి. ఎందుకంటే ఇందిరా మూడ్ కొంచెం అలా ఇలా ఉంటుంది. సో ఆయన్ని కొంచెం సెట్ చేయడానికని చెప్పి అడిగితే అందరు వెంటనే రెడీ అని అన్నారు. దట్ ఈస్ ఫ్యామిలీ అండి నా దృష్టిలో. నిజంగానే వీఆర్ బ్లెస్డ్ దట్ వీ హ్యావ్ సచ్ బ్యూటిఫుల్ ఫ్యామిలీ, సచ్ బ్యూటిఫుల్ కజిన్స్. ఒక్క ఫోన్ కాల్కి అందరూ రెడీ అయిపోయారు, పోదామని చెప్పేసి. అండ్ ఇంద్రాని దాని నుంచి బయటికి తీసుకొని వచ్చేసేయాలి. ఎందుకంటే మన లైఫ్ షుడ్ గో ఆన్, మళ్ళీ మనం నార్మల్ లైఫ్లోకి వచ్చేయాలన్నమాట. సో దట్ ఈస్ వాట్ వీఆర్ గోయింగ్ టు డూ. వచ్చాడు చూడండి. యు ఆర్ హ్యాపీ? నేను చెప్తున్నా కజిన్స్ ఎంత స్వీట్. ఒక ఫోన్ కాల్లో రండి అని అంటే వెంటనే అందరూ వచ్చేసేసారు. దట్ ఈస్ వాట్ ఈస్ ఫ్యామిలీ ఈజ్ ఆల్ అబౌట్ అని అంటున్నా. నిన్ను అందరూ చీరప్ చేయడానికి. సో ఎంత స్వీట్. అదిగో లైట్ కూడా వచ్చేసింది, కరెంట్ కూడా వచ్చేసింది. ఎంత స్వీట్ గా కదా. హ్యాపీగా ఉండాలండి. ఇంద్ర సాడ్ గా ఉంటే నాకు నచ్చదు. అండ్ మా మామగారికి అయితే అస్సలు ఇష్టం ఉండదు. బట్ హ్యాపీగా ఉండాలి. సో అంకుల్, ఐ విల్ టేక్ కేర్ అబౌట్ యువర్ సన్, డోంట్ వరీ. నేను ఉన్నంత వరకు దోకానే లేదు మా ఆయనకి, అంతే. సో ఇప్పుడు మా పచ్చిమిర్చి కోడి గురించి అక్కడ వెయిటింగ్ జనాలు అందరూ చేసేస్తాం, ఓకేనా? సో మా పచ్చిమిర్చి కోడి రెడీ అయిపోయిందండి. బాబా ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్.
సో పచ్చిమిర్చి కోడి చాలా అంటే చాలా బాగా వచ్చింది అని అందరూ చాలా మెచ్చుకున్నారు. సో ఇప్పుడు అదే ఉత్సాహం మాలో ఉంచుకొని నేను నా సూప్ షెఫ్ యామిని కృష్ణ మేమిద్దరం ఈరోజు చికెన్ ఫ్రై చేయబోతున్నాం. చోట్ల పట్టేసినా చౌటనా కాదా? ఇదే ఓవర్ యాక్షన్. నువ్వు అసలు కనిపించట్లేదు. చికెన్ ఫ్రై ఇదిగో పచ్చిమిరపకాయలు కూడా ఫ్రై చేసి ఉప్పేసి పెట్టా. చికెన్ పకోడీ తిన్నావా? చాలా బాగుంది కదా. తిన్నావా పచ్చిమిర్చి కోడి? తిన్నావా? ఓకే సూపర్. ఎంత బాగుంది కదా. క్యాంప్ ఫైర్ వేసుకుని మంచిగా ఇక్కడ బార్ సెటప్ కూడా ఉంది. హ్యాపీగా కూర్చొని మ్యూజిక్ కూడా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. దిస్ ఇస్ బ్యూటిఫుల్ లొకేషన్. చెట్లు మధ్యలో అనమాట, మనకి ఫుల్ చెట్లు పైన. సో మీ అందరికి కూడా ఈ ఫామ్ హౌస్ నచ్చినట్టయితే కనుక బుక్ చేసుకుని వీకెండ్స్ చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్ రావచ్చు, ఫ్యామిలీస్ రావచ్చు, బాగా ఎంజాయ్ చేయొచ్చు. అండ్ నా ఫ్రెండ్ ఫామ్ హౌస్ ఇది రాజేంద్ర గారిది శంకర్పల్లిలో. చాలా అంటే చాలా బ్యూటిఫుల్ ఫామ్ హౌస్ అండి. గుడ్ మార్నింగ్ నీలి మేఘాలలో ఫ్యామిలీ. అనిరుద్ సోకింగ్ ఇన్ సన్. వరుణ్ hydrating himself. Our two pagals practicing reels. Reel batch. They are reel batch. ఇప్పుడు టైం 8:25. రీల్ ఫైనల్ అయినప్పుడు ఎంత అయింది టైం అన్నది చెప్తాను, ఓకేనా? టేక్ 2 ఫ్లాప్ అయిందండి. టేక్ 3 ప్రెస్ చేస్తున్నారు. అభి ఆయేగా అంటున్నారు. కభి ఆయేగా తెలియట్లేదు. ఇది టేక్ 4 అండి. పోయింది. టేక్ 4 పోయిందిరా. నెక్స్ట్ టేక్ ఏమవుతుందో తెలియదు. మా తేజాని బలి చేశారండి. ఇప్పుడే బలయ్యాడు తేజ. నేను అని అయితే ముందు నుంచే ప్రిపేర్డ్గా కూర్చున్నాము. కానీ పాపం తేజ మొహమాటం కొద్దీ ఏం చెప్పలేక. టేక్ 7 జరుగుతుంది. కెమెరామెన్ తేజ గారితో, ఆర్టిస్టులు అంకిత అండ్ ఇంద్రనీల్. అంకితని మొత్తం కవర్ చేస్తాడు మా ఆయన. టేక్ 9 నేను ఎందుకు చేస్తా? ఏం తిడుతున్నావేంది? పాపం కెమెరామెన్ తేజ గారు మళ్ళీ సెకండ్ టేక్ రెడీ అయిపోయారు. ఆయనకి సెకండ్ టేక్, వాళ్ళకి 9th టేక్. ఎదుగోండి ఆర్టిస్టులు రెడీ. టేక్ 9 రా. ఇంకా వీడియో తీయదలుచుకోలేదండి, ఎందుకంటే ఇప్పటికి 10వ టేక్ కూడా ఇంకా ఫస్ట్ షాట్ అవ్వట్లేదు. అనవసరంగా ఐ డోంట్ వాంట్ టు వేస్ట్ మై ఫుటేజ్, అందుకని ఇగ్నోర్ చేస్తున్నాను నేను. లొకేషన్ చేంజ్ ఫర్ టేక్ 2 ఇప్పుడు ప్రాక్టీస్ జరుగుతుంది. షార్ట్ 2 లొకేషన్ చేంజ్. షార్ట్ 2 టేక్ 1 లొకేషన్ చేంజ్. పోయింది, మళ్ళీ చేయాల్సి వస్తుంది. ఇది అంతే, గాన్. మేము ఊరికే చెప్పామా, చేసా. Ladies and gentlemen, in the history of mankind, this is the first time that has ever happened. The reel has been completed in less than 15 days. 15 days? We have a proof. Hello, excuse me. 2 shots they did. First shot took a long time. That is all. ఎందుకు కౌంట్ అవ్వవు? అవి టేకులే. సరే ఓకే, కాఫీ తాగండి. ఇంకా అవును, మూలన అంత ఫాస్ట్ గా జరిగిందని మన ముఖాలు చూస్తే వీళ్ళకి ఊరికే ఎక్కువసేపు చేయబుద్ధి అవుతుంది. నో, బాయ్ టాటా. ఇంటర్నేషనల్ కెమెరామెన్ కదా. అవును, అందుకనే వీళ్ళు బాగా వర్క్ చేశారు ఇంటర్నేషనల్ కెమెరామెన్ తో. ఓకే
ఇంకా అయిపోయింది. ఎప్పుడు సినిమాల్లో చేస్తారు చూడు, సినిమా అయిపోయింది, ది ఎండ్ ఎట్లా చేస్తారు, ఇలా ఆకాశం చూపించేసేని ఎపిసోడ్ అయిపోయింది. చాలా రోజుల తర్వాత చాలా ఎపిసోడ్స్ తర్వాత నేను ముందుకు వస్తున్నాను. మీ అందరికి కనిపించిన ఇదే ఫస్ట్ టైం. అన్ఎక్స్పెక్టెడ్ గా అసలు నేను కూడా ఎవరు ఊహించింది జరిగింది నా లైఫ్ లో. ఆయన ఎప్పుడు ప్రౌడ్ గా ఫీల్ అవుతూ ఉండేవాడు నా గురించి.